హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్థానిక ఎమ్మెల్యే రేవుల ప్రకాష్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. గడ్డం రమేష్ గారు కొచ్చు జితేందర్ మెండు రాజశేఖర్ 21వ వార్డు ఎస్ రాజేష్ లింగారావు ఎల్ఐసి పద్మయ్య కళ్యాణ్ నాగరాజు మహేష్ మోతే వెంకటేష్ రేపల్లి శ్రీకాంత్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ మోతం చందు విజయ్ మోతే వెంకటస్వామి తుర్పాటి రాంబాబు ఏదుల రవి అన్న ముందు కందుకూరి విద్యాసాగర్ గడ్డం రవి బొచ్చు రమేష్ మేఘల దిలీప్ బుట్ల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు పోయినటువంటి కార్యక్రమానికి అందరం యుద్ధానికి సిద్ధం కావాల్సింది. కాబట్టి ఈ యొక్క చేరికలో మీరందరూ కూడా రేపటి ఎన్నికల కోసం సిద్ధమై చేయి గుర్తుపై ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ వేడుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఈ నిమిషం నుండి మనందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులం ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ ప్రజల మన్ననను పొందుతూ పార్టీ అభివృద్ధికి ఆర్గేషం కృషి చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మీ అందరూ తెలుసు పరకాల టౌన్ లో కానీ ఇటు పరకాల రూట్లో కానీ నడుగుడి మండలంలో కానీ మెజార్టీ సీట్లు వచ్చిన దానికి ఇవాళ మీరు జైన్ అవడము ఇంకా అదనంగా బలంగా ఉండాలి. నిరూపించుకోవాలి మీరందరూ మీ డివిజన్లో మీ బూతులలో గతంలోకి వచ్చిన ఓట్ల కన్నా కూడా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చుకున్నప్పుడే మీ యొక్క కృషికి మీ యొక్క ట్రైనింగ్ కూడా ఒక గుర్తింపు గౌరవం ఉంటుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తూ మళ్ళా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా విషయాల మీద మనం స్పష్టంగా మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఘన స్వాగతం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ